ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి జరుగుతున్న చర్చల వెనుక ఉన్న ఆత్మసంబంధమైన ప్రశ్న అదే. మనిషి ఎవర్ని నమ్ముతున్నాడు, ఎవర్ని మహిమపరుస్తున్నాడు, సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? టెక్నాలజీ కేవలం మనకు సహాయపడే ఒక సాధనమైతే పర్వాలేదు, కానీ ఎప్పుడైతే అది పాపాన్ని, మరణాన్ని, బాధనను, ప్రభుత్వాలను, సత్యాలను కంట్రోల్ చేసే స్థాయికి వెళ్తుందో అప్పుడు మనం మాట్లాడుతున్నది సాఫ్ట్వేర్ గురించి కాదు, అప్పుడు మనం మాట్లాడుతున్నది ఆరాధన గురించి. ఇది ఒక నకిలీ రక్షణ. చివరి దినాలలో మోసం విపరీతంగా పెరుగుతుందని బైబిల్ చెప్తుంది. మత్తయి 24వ అధ్యాయంలో యేసుప్రభు యుద్ధాలు, కరువులు, భూకంపాల గురించి చెప్పక ముందే మొదటిగా ఇచ్చిన హెచ్చరికేమిటో తెలుసా? ఎవ్వడూ మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. అంటే చివరి దినాలలో కేవలం కంటికి కనిపించే క్రూరత్వం మాత్రమే కాదు, నమ్మశక్యమైన అబద్ధాలు రాజ్యమేలుతాయి. పైకి చాలా మంచివిగా, సురక్షితమైనవిగా, మానవాళికి సహాయం చేస్తున్నట్లుగా కనిపించే భయంకరమైన మోసాలొస్తాయి. అందుకే ఈరోజు విశ్వాసులకు కేవలం భయం కాదు, వివేచన కావాలి.